ఆదిత్య హృదయము సూర్యదేవతాకమైన స్తోత్రంగా ప్రసిద్ధి పొందింది. శ్రీమద్ రామాయణ యుద్ధకాండమున రావణవధమునకు సంసిద్ధుడవుచున్న శ్రీరామచంద్రునికి అగస్త్య మహాముని ఈ స్తోత్రమును బోధించినట్లుగా ప్రతీతి. ఈ స్తోత్రమును పఠనము చేయువారికి ఆయురారోగ్యాభివృద్ధి, శత్రునాశనము జరుగునని ఆస్తికలోక విశ్వాసము. ఆదిత్య హృదయము. తతో యుద్ధ పరిశ్రాంతం సమరేశ్చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టా మభ్యాగతోరణం ఉపాగమ్యా బవిద్రామ మగస్త్యో భగవాన్ ఋషిః. రామరావణ యుద్ధమును చూచుటకు దేవతలతో పాటు వచ్చియున్న అగస్త్య మహాముని యుద్ధము చేయుట వలన అలసియున్నవాడును, రావణుని ఎలా వధించాలి అను విచారముతో కూడినవాడును, ఎదుటనున్న రావణుని చూచి యుద్ధమునకు సిద్ధపడినవాడును అయిన రాముని సమీపించి ఇట్లు పేర్కొనెను. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వశ్చ సమరే విజయిష్యసి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్య మక్షయం పరమం శివం. సర్వమంగళమంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమన మాయుర్వర్ధనముత్తమం ఆయుర్వర్ధనముత్తమం. మహాబాహువులు గలవో రామ, నీకొక సనాతనమైన రహస్యమును చెప్పుచున్నాను, వినుము. ఈ రహస్యము వలన నీవు శత్రువులనందరినీ జయింపగలవు. ఆదిత్య హృదయమును స్తోత్రము కలదు. అది పావనమైనది, సకల శత్రునాశనమైనది, జయమును కలిగించున్నది, అక్షయ ఫలమునిచ్చున్నది, సర్వమంగళప్రదమైనది, సమస్త పాపములను పోగొట్టున్నది, దీర్ఘాయువును కలుగచేయునది, చింతా శోకముల నివారించున్నది, ఉత్తమోత్తమమైనది, దానిని జపించవలయును. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వా వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ప్రశస్తములైన కిరణములు కలవాడును, అర్థోదాయాదులు లేక పూర్తిగా ఉదయించువాడును, సురాసురులచే నమస్కరింపబడువాడును, తన తేజముచే ఇతరములగు తేజస్సులను కప్పివేయువాడును, కాంతులను కలిగించువాడును, భువనేశ్వరుడునగు ఆదిత్యుని పూజింపుము. సర్వదేవాత్మకో హేష తేజస్వి రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తభి. ఈ ఆదిత్యుడు సమస్త దేవతలకును ఆత్మయైనవాడు, తేజస్సు కలవాడు, తన రశ్మిచే లోకములను ప్రకాశింపచేయువాడు, దేవాసురులను లోకములను
తన కాంతి కిరణములతో కాపాడుచున్నాడు. ఏష బ్రహ్మశ్చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతిః మహేంద్రోదన కాలోయమ సోమో హ్యాపం పతిః. బ్రహ్మ, విష్ణువు, శివుడు, స్కందుడు, ప్రజాపతులు, దేవేంద్రుడు, కుబేరుడు, మృత్యుదేవత, యముడు, చంద్రుడు, వరుణుడును ఈ ఆదిత్యుడే. ఇతని దేహమే సమస్త దేవతలని భావము. పితరో వసవసాద్యః అశ్వినౌ మరుతో మనుః వాయుర్వహ్ని ప్రజా ప్రాణ ఋతుకర్తా ప్రభాకరః. పితృదేవతలు, వసువులు, సాధ్యులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని ఆదిత్యుడి. ప్రజలకు ప్రాణభూతమైన వాడు, వసంతాది ఋతువులకు కారణమైన వాడు ఈ ఆదిత్యుడే. ఆదిత్యాః సవితా సూర్యాః ఖగాపూషగభస్తిమాన్ సువర్ణసదృశో భానుర్విరణ్యరేత దివాకరః. ఆదిత్యుడు లోక ప్రేరేపకుడు, జనులను కర్మలందు ప్రోత్సహించువాడు, ఆకాశ విహారి, వర్షము మూలమున జగత్తును పోషించువాడు, శ్రేష్టమైన కిరణములు వాడు, బంగారు వంటి తేజస్సు కలవాడు, ప్రకాశించువాడు, బంగారు రేతస్సు కలవాడు, పగటిని కలిగించువాడు. ఓ సూర్యభగవానుడా, ఇవన్నీయు నీవే. హరిదస్వా సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మదన శంభు స్పష్ట మార్తాండం శుమాన్. ఓ సూర్యుడా, నీవు ఆకుపచ్చ రంగు గుర్రములు కలవాడవు, 1000 కిరణములున్నవాడవు, 7 గుర్రములు కలవాడవు, ప్రశస్తి గల కిరణములు గలవాడవు, చీకటిని నశింపచేయువాడవు, సుఖమును ప్రసాదించువాడవు, నామరూపములను నిర్మూలింపచేయువాడవు, బ్రహ్మాండమును మరలా జీవింపచేయువాడవు, ప్రపంచమంతటను వ్యాపించియుండువాడవు. హిరణ్యగర్భో శిశిరోస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితే పుత్రశంక శిశిరనాశనః. ఓ దేవా, నీవు హితము రమణీయమునగు బుద్ధి కలవాడవు, చల్లనివాడవు, తపింపచేయువాడవు, ప్రకాశమును కలిగించువాడవు, వేదములచే స్తుతింపబడువాడవు, గర్భమునందు అగ్ని కలవాడవు, అదితి పుత్రుడవు, ప్రళయకాలమున శాంతముగా నుండువాడవు, మంచును పోగొట్టువాడవు. వ్యోమనాదస్థమభేది రుగ్యజుప్సామపారగాః ఘనవృష్టిరపాం మిత్రో వింజవీది ప్లవంగమః. ఓ దేవా, నీవు ఆకాశనాథుడవు, చీకటిని పోగొట్టువాడవు, రుగ్యజుప్సామవేద పారంగతుడవు, అధికమైన వర్షమును కురిపించువాడవు, జలమునకు మిత్రుడవు, ఆకాశ మార్గమున శీఘ్ర గమనమున పయనించువాడవు. అతపీమండలి మృత్యు పింగళ సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వో భవోద్భవః. ఓ దేవా, నీవు ఎండను కలిగించువాడవు, గుండ్రని రూపము గలవాడవు, మృత్యుస్వరూపుడవు, ఉదయకాలమున గోరోచనపు వన్నె కలవాడవు, మధ్యాహ్న కాలమున సమస్తమును తపింపచేయువాడవు, కవి
సర్వనిర్వాహకుడవు. మహా తేజస్వి, అందరియందు అనురాగము కలవాడవు, సర్వకార్యాకారణభూతుడవు. నక్షత్రగ్రహతారణామదిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి ద్వాదశాత్మ నమోస్తుతే. ఓ దేవా, నీవు అశ్విని మొదలైన నక్షత్రముల గ్రహముల తారల నాయకుడవు, విశ్వస్థితికారకుడవు, తేజస్సులన్నిటికీ నీ తేజస్సునిచ్చువాడవు. ఇంద్రుడు, దాత, భృగువు, పూషుడు, మిత్రుడు, వరుణుడు, ఆర్యుడు, అర్చిసు, విభస్వంతుడు, త్వష్ట, నవిత, విష్ణువు అను 12 మూర్తులు గల నీకిదే నమస్కారములు. నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. ఓ దేవా, తూర్పు పడమర కొండలపై తోచు నీకు నమస్కారము. జ్యోతిర్గణములకు అధినేతవైన నీకు నమస్కారము. దినాధిపతివైన నీకు నమస్కారము. జయాయ జయభద్రాయ హర్యాస్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. అడ్డులేని పరాక్రమము గలవో దేవా, నీకు నమస్కారము. విజయమును మంగళమును కలిగించు నీకు నమస్కారము. పచ్చని గుర్రములు గల నీకు నమస్కారము. సహస్ర కిరణములు గల నీకు నమస్కారము. అదితి పుత్రుడవైన నీకు నమస్కారము. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః. ఉగ్రుడవును, వీరుడవును, వేగముగా పయనించునట్టివాడవును అయిన నీకు నమస్కారము. పద్మములను వికసింపచేయు నీకు నమస్కారము. బ్రహ్మాండ పునఃసృష్టి హేతువైన నీకు నమస్కారము. బ్రహ్మేశ నాచ్యుతేశాయ సూర్యాయ దిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నియామకుడవు, సూర్యుడు ఆదిత్యుడవును నగు నీకు నమస్కారము. ప్రకాశమానవుడవును, సర్వభక్షకుడవును, రౌద్ర రూపుడవును నైన నీకు నమస్కారం. తమోజ్ఞాయ హిమజ్ఞాయ శత్రుజ్ఞాయ మితాత్మనే కృతజ్ఞాజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. చీకటిని మంచును పోగొట్టువాడవును, ఉపాసకుల శత్రువులను వధించువాడవును, అమిత తేజస్సు కలవాడవును, దీప్తిమంతుడవును, జ్యోతిర్గణానపతివయ్యువగు నీకు నమస్కారం. తప్తచామీకరబాయ వహ్నయే విస్మకర్మణే నమస్తమోభినిజ్ఞాయ రుచయే లోకసాక్షిణే. కరిగిన బంగారు వన్యవాడవు, అగ్నిరూపుడవు, జగత్కారణుడవు, అంధకారమును పోగొట్టువాడవు, ప్రకాశ స్వరూపుడవు, లోకసాక్షివీయగు నీకు నమస్కారం. నాశాయ తైషవైభూతం తదేవ సృజతి ప్రభుః పాయతేష తపతేష వర్షతేష గభస్తిభిః.
సర్వనియామకుడైన ఇతడు జగత్తులను లయింపచేసి మరలా సృజించును. తన రశ్మి చేత తాపము కలిగించి ఎండింపచేసి వర్షము కురిపించును. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. ప్రాణికోటి సుషిప్త్యాం యుండగా ఇతడు సర్వత్రా వ్యాపించి మేలుకొనియుండును. అగ్నిహోత్రము అగ్నిహోత్రార్చన ఫలము కూడా ఈయనే. వేదాస్య క్రతైవస్య క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః. వేదములకు క్రతువులకు క్రతు ఫలములకు లోకకృత్యములన్నిటికీ ప్రభువు ఈ ఆదిత్యుడి. ఏన మాపత్సు కృచ్చేషు కాంతారేషు భయేషు చ కీర్తయాన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవా. ఓ రామ, ఆపత్కాలమున కష్టములు వచ్చినప్పుడు, భీకరారణ్యములలో చిక్కుకున్నప్పుడు, భయస్థితులలో మానవుడు ఈ ఆదిత్య హృదయమును పఠించినచో ఆయా ఆపదల నుండి బయటపడి సుఖించును. పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్త్రిగుణితం జత్వా యుద్ధేషు విజయిష్యసి. ఓ రామ, నీవు ఏకాగ్రచిత్తుడవై దేవదేవుడవు, జగత్పతియగు నీయనను పూజింపుము. ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జపింపుము. యుద్ధములో నీకు తప్పక విజయము చేకూరును. అస్మించనే మహాబాహో రావణం త్వం వదిష్యసి. ఏవ ముక్తా తదాగస్త్యో జగామ చ యదాగతం. మహాబాహు, నీవీ రీతిగా చేసిన క్షణములో రావణుని వధింపగలవు అని చెప్పి అగస్త్య మహాముని తాను వచ్చిన దారినే పోయెను. ఏతచ్రుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారాయామసా సుప్రీతో రాఘవా ప్రయతాత్మావాన్. మహా తేజస్వి అయిన శ్రీరాముడు దీనిని విని మనస్సులోని చింతను విడిచి మిగుల సంతోషించి ఏకాగ్రమైన మనస్సుతో ఈ స్తోత్ర ప్రతిపాదిత దైవమును ధ్యానించెను. ఆదిత్యం ప్రేక్ష్య జప్వాతు పరమం హర్షమవాప్తావాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. మహావీరుడగు శ్రీరాముడు ఆచమనము చేసి శుచి అయి సూర్యుని చూచి 3 సార్లు ఈ ఆదిత్య హృదయమును జపించి అమిత సంతోషముతో వింటిని గ్రహించెను. రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహతావదే తస్య ధృతో భవత్. రావణుని చూసి శ్రీరాముడు యుద్ధము చేయుటకు ఉత్సాహముతో వానిని సమీపించెను. ఆ రావణుని చంపుటకు దృఢ నిశ్చయుడయ్యను. అదర విరవిద నిరీక్ష రామం ముదిత మనాహ పరమం ప్రహస్యమానః నిశచరపతి సంచయం విదిత్వా సురగణమజగతో వచస్త్వరేతి. ఇట్లు శ్రీరాముడు దేవదేవుని ధ్యానింపగా సూర్యుడు మిక్కిలి సంతోషించెను. దేవతా సమూహమంతయును తనని పరివేష్టించి ఉండగా ఆయన
శ్రీరామునికి విదితుడై రాక్షసరాజునకు మృత్యువాసన్నమైనదని, ఓ రామ, నీవు ఆలసింపకము, పోరు సలుపము అని పలికెను. ఓం శాంతి శాంతి శాంతి.